నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏవైనా సరే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్ పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి రిలేషన్షిప్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని కొత్త కొత్త ఛాలెంజెస్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే రిలేషన్షిప్లో ఒక ఈగోయిస్టిక్ నేచర్ డెవలప్ అవడం కానివ్వండి, ఒకరితో ఒకరు సంబంధం లేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా, లవ్, కేరింగ్ అన్నీ మిస్ అవ్వడం ఉండడం వల్ల కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం కానివ్వండి, అంటే మీ లైఫ్కి సంబంధించిన విషయాలు ఏదో దాస్తూ రావడం వల్ల కానివ్వండి, ఏదైనా సరే దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మేబీ మీరు క్వశ్చన్స్ అడిగిన అవతల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే లేదు. అంటే ఇంటెన్షనల్గానే మీరు లోపల వాళ్ళకి సంబంధించి ఏదో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్నట్టుగా వాళ్ళకి అనిపించడం కానివ్వండి, ప్రతిదీ కూడా ఈగోయిస్టిక్గా తీసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంచెం పేషెన్స్ అనేది అవసరం. పేషెన్స్తో ఉన్నట్లయితే కనుక గొడవలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. టెంపరీ సెపరేషన్ ఉండే అవకాశం ఉన్నా గొడవలు తగ్గాక మళ్ళీ రీప్యాచ్ అయ్యే అవకాశం ఉంది. లేదు, పేషెన్స్ లేదు, ఇంకా ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది, చాలా ఛాన్సెస్ ఇచ్చాము, బట్ ఈ రిలేషన్లో ఎలాంటి మార్పులు రావట్లేదు, ఎంత పేషెన్స్గా ఉన్నా, ఎంత నమ్మి ట్రస్ట్తో ఉందాం అనుకున్నా కానీ ఎలాంటి చేంజెస్ లేవు, చాలా ఛాన్సెస్ ఇచ్చాము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ టెంపరీ సెపరేషన్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు చేసిన ఫేక్ ప్రామిసెస్సే కావచ్చు, కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదా కొన్ని ఏవైతే హైడ్ చేస్తూ వస్తున్నారో ఆ విషయాలు మీరు తెలుసుకోవడం వల్ల కావచ్చు, టెంపరీ సెపరేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కోపంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఓవర్గా ఎమోషనల్ అయిపోయినప్పుడు కానివ్వండి, డ్రైవింగ్ చేయడం కానివ్వండి, ఏదన్నా ట్రావెల్ చేయడం, మీతో పాటు ఇంపార్టెంట్ వస్తువులు క్యారీ చేయడం, ఇవన్నీ కూడా అసలు కరెక్ట్ కాదు. పేషెన్స్తో ఉండి ఇంట్లో ఉండే ప్రయత్నం మాత్రమే చేయండి. కోపంలో డ్రైవ్ చేయడం కానివ్వండి, బాధతో డ్రైవ్ చేయడం కానివ్వండి చేయకండి. మరీ ముఖ్యంగా నైట్ జర్నీస్ అసలే చేయకండి ఈ వీక్లో. అండ్ ఇకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అంటే మీ సేవింగ్స్ అమౌంట్ ఏదైతే ఉందో, లేదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక ల్యాండ్ సేల్ చేశారు, ఒక ప్రాపర్టీ సేల్ చేశారని అనుకుందాం. ఆ అమౌంట్తో ఇమీడియట్గా ఏదైనా ఇంకొక మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా మంచి ప్రాపర్టీ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఆ విషయంలో ఎలాంటి డోకాలు కనిపించట్లేదు. అలాగే ప్రమోషన్స్కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన వీసా విషయాల్లో కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా సరే రెన్యువల్ విషయాల్లో కానివ్వండి చాలా కేర్ తీసుకుంటారు. ఈ విషయంలో చాలా 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 మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కెరియర్ పరంగా ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, జాబ్ పరంగా మాత్రం అంటే మీరున్న పొజిషన్ కంటే కూడా బెస్ట్ పొజిషన్కి ఈ వీక్లో రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతిదీ కూడా కొత్తగా ట్రై చేయాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి, ఎంతూజియాస్టిక్గా ఉండాలి. లైఫ్ ఏదో జరిగిపోయింది బట్
ఒకప్పుడు నేను ఎలా అయితే మంచి ఎనర్జిటిక్గా ఉన్నానో అంతే ఎనర్జిటిక్గా మళ్ళీ మారి లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి చాలామంది డెసిషన్స్ తీసుకుంటాయి. అవి బాగా కలిసి వస్తాయి కూడా. సింగిల్గా ఉండే వాళ్ళు లవ్లో పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది కొంతమందికి. ఇన్ హౌస్ రెనోవేషన్స్కి సంబంధించి లేకపోతే ఏదైనా షిఫ్టింగ్కి సంబంధించి ఈ వారంలో డెసిషన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. హౌస్ రెనోవేషనే కాకుండా గార్డెన్కి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో ఒక గార్డెన్ అనేది క్రియేట్ చేసుకుందాం, లేకపోతే గార్డెన్కి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించి ఇంకా అడిషనల్గా కొంచెం అట్రాక్టివ్గా గార్డెనింగ్ చేద్దాము, బాగా డెవలప్ చేద్దాము దాన్ని అట్రాక్టివ్గా. యోగా చేయడానికి కానీ, మెడిటేషన్ చేసుకోవడానికి కానీ, ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ, మీ ఇంట్లో ఒక ప్లేస్ని బాగా మీకు అందంగా అనిపించేలాగా, మీకు ప్రశాంతంగా ఉండేలాగా చేంజెస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే బిజినెస్లో మాత్రం ఎప్పుడూ లేనంత విధంగా మంచి లాభాలని చూసే అవకాశం కనిపిస్తుంది. అలా మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే చాలామంది అవుట్లెట్స్ వేరే చోట పెట్టడం కానివ్వండి, ఫ్రాంచైజెస్ పెట్టడం కానివ్వండి చేస్తూ ఉంటారు కదా. అలాగా మీ బిజినెస్ని విస్తరించే అవకాశం కూడా కనిపిస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాలనే ఆలోచన, దానికి సంబంధించిన మీటింగ్స్ కొంతమంది బిజినెస్కి సంబంధించిన పీపుల్స్తో జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం శ్రద్ధగా కాపాడుకోండి. అలాగే పార్ట్నర్స్తో వచ్చిన గొడవల్ని అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్.